హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. ఇప్పుడు ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా ఒక టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి. కొంచెం జీడిపప్పు తీసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా కర్రీకి కావాల్సిన పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. కర్రీకి కావాల్సిన గ్రేవీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని టమాటా ముక్కల్ని వేసుకొని, జీడిపప్పుని వేసుకొని, ఒక ఉల్లిపాయని వేసుకొని, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకుని వాటిని ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో కొంచెం బటర్ని వేసి పన్నీర్కి కొంచెం సాల్ట్, కారం వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని ప్యాన్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా చల్లార్చి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం బటర్ని వేసుకొని అది కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీని వడకట్టుకొని అందులో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కస్తూరి మెంతి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఈ విధంగా ఫ్రై అయ్యినట్టు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. మన గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని మంచిగా కలుపుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు ముక్కల్ని అందులో కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రేవీగా మంచిగా వస్తే చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, ప్లెయిన్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.